హాయ్ ఫ్రెండ్స్, ఎంత ఎలాగున్నారు? నేను మీ అనంత, మీరు చూసిన బ్లెస్ యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మన ఛానల్ వచ్చేసరికి ఏపీ ప్రభుత్వం సంబంధించి ఏపీ కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, గవర్నమెంట్ పథకాలు కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి వీడియోస్ అయితే చేస్తున్నాను. సో అందులో భాగంగానే మన వీడియోస్ వచ్చేసరికి ఏపీలోని ఫ్రీ కుట్టు మిషన్కి ఎలా అప్లై చేసుకోవాలి, ఏంటి ప్రొసీజర్, ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎవరు అర్హులు, అదేవిధంగా లాస్ట్ డేట్ ఇప్పుడు అన్ని కూడా మనకి వీడియోలో మాడుకోబోతున్నాం. సో ఏ విధంగా అప్లై చేసుకోవాలి అంతా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో చూసినట్లయితే మనకి ఇది ఈ పథకం వచ్చేసరికి మనకి బియ్యం విశ్వకర్మ స్కీమ్ అని చెప్పి అయితే అంటారు. సో ఈ పథకాన్ని మనకి ఫిబ్రవరి 1న 2023 అయితే స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ మిషన్ సంబంధించి పిఎం విశ్వకర్మ స్కీమ్ అయితే మాత్రం. సో దీనికి ఎలిజిబిలిటీ కండిషన్స్ కూడా మీరు చెక్ అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఈ అప్లై చేసుకునే వెబ్సైట్ ని కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తే, మీ డిస్క్రిప్షన్లో ఇచ్చినట్లయితే మీరైతే సింపుల్ గా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మీకు ఎలిజిబిలిటీస్ చూసుకోవాలనుకుంటే ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడికి వెళ్ళండి. ఇక్కడ అబౌట్ స్కీమ్ కి వెళ్ళి ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ మీరు క్లిక్ చేసినట్లయితే మీకు అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ అయితే వస్తాయి. ఇక్కడ మీకు సింపుల్ గా తెలుగులో చెప్తున్నాను. ఫస్ట్ వచ్చేసరికి ఈ స్కీమ్ కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 18 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 సంవత్సరాలతో పాటు వాళ్ళకైతే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఎవరైనా సరే ఈ స్కీమ్ కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఎవరైతే కుట్టు మిషన్ కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ కుట్టు మిషన్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా మాక్సిమం టైలరింగ్ వృత్తిలో అయితే ఉంటే చాలా మంచిది. ఎందుకంటే చాలా అప్లికేషన్స్ అయితే పెండింగ్ లో పడిపోతున్నాయి. సచివాలయం వాళ్ళు అయితే కుట్టు మిషన్ వర్క్ చేస్తున్న వాళ్ళకి మాత్రం ఇస్తామని చెప్పి అయితే అంటున్నారు. కాబట్టి సో మీరు చెక్ అయితే చేసుకోండి. అదే విధంగా దీనికి అంటే దీనికి లాస్ట్ డేట్ కూడా అడుగుతున్నారు. లాస్ట్ డేట్ ఎప్పుడని చెప్పేసి. సో దీనికి వచ్చేసరికి ఎటువంటి లాస్ట్ డేట్ కూడా లేదు. మీరు ఎప్పుడైనా సరే అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. మీకు ఎక్కడైనా మీకు ఇప్పుడు టైం అయితే అప్పుడైతే అప్లై అయితే చేసుకోవచ్చు. సో అదే విధంగా దీనికి డాక్యుమెంట్స్ ఏడేట్ కావాలని చెప్పి అయితే అడుగుతున్నారు. సో మీరు కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ డాక్యుమెంట్స్ ఏంటంటే కావాలి అని చెప్పేసి మనం కానీ చెక్ చేసుకుందాం. సో దీనికి అప్లై చేసుకోవడానికి డాక్యుమెంట్స్ ఏంటంటే కావాలని చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ అయితే ఎవరెవరైతే స్త్రీలు దీనికి అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అయితే ఆధార్ కార్డు అయితే ఉండాలి. ఆధార్ కార్డుతో పాటు మీకు ఓట్ కార్డు కూడా ఉన్నట్లయితే మంచిగా అయితే తోడైతే అవుతుంది. అదే విధంగా ఆధార్ కార్డులోని మీ హస్బెండ్ పేరు అయితే ఉండాలి, మీ భర్త పేరు అయితే ఉండాలి, మీ నాన్నగారి పేరు కానీ లేకపోతే ఏ ఆధార్ అంటే ఎటువంటి నేమ్ లేకుండా అయితే మొత్తం రిలేషన్షిప్ స్టేటస్లో మీ హస్బెండ్ పేరు అయితే ఉండాలి. ఏం పేరు లేకుండా ఉన్నా, అదే విధంగా తండ్రి పేరు ఉన్నా సరే మీకు ఎలిజిబుల్ అయితే అవుతుంది. పెళ్లి అయిపోయిన వాళ్ళకైతే భర్త పేరు అవసరం. పెళ్లి కాని వాళ్ళైతే మాత్రం వాళ్ళ నాన్నగారి పేరు ఉంటే సరిపోతుంది. అదే విధంగా చూసుకున్నట్టయితే మీకు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. మీరు ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ, అలాగే బీసీ, ఓసీ అయితే మాత్రం మీకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అడుగుతారు. ప్లస్ అదే విధంగా బ్యాంక్ బుక్ కూడా అడుగుతారు. మాక్సిమం మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన బ్యాంక్ బుక్ ని ఇవ్వడానికి అయితే ట్రై అయితే చేయండి. అదే విధంగా నెక్స్ట్ ఏం కావాలనుకుంటే ఫొటోస్ కూడా అడుగుతారు. మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇప్పుడు అంటే గత 3 నెలల్లో కానీ లేకపోతే ఒక నెలలో కానీ తీసుకున్న ఫోటోలు అయితే వాళ్ళకైతే ఇచ్చినట్లయితే వాళ్ళు అవి అప్లై అయితే చేస్తారు. సో ఇదే విధంగా దీంట్లో వచ్చేసరికి ఇంకొక రూల్ అయితే ఉంది. ఆ రూల్ ఏంటంటే ఇంటికి ఒకరు మాత్రమే అప్లై చేసుకోవాలి. మీరు మీ అమ్మగారు ఉన్నట్లయితే మీ ఇంట్లోనే ఒక ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉంటే మాత్రం కేవలం ఒక్కరికి మాత్రం అప్లై చేసుకోండి. వచ్చినా సరే మీరు ఒకవేళ ముగ్గురు ఇద్దరు అప్లై చేసుకున్న ఒకరికి అయితే వస్తుంది. సో అదే విధంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో మనం చూద్దాము. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడికైతే వెళ్ళండి. సో ఇక్కడ చూసుకుంటే స్కీమ్ బెనిఫిట్స్ అని చెప్పి దాన్ని క్లిక్ అయితే చేయండి. చేసినట్లయితే మీకు ఇక్కడ చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అందులో మనకి ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ 15 రూపీస్ గ్రాంట్ టూల్ కిట్ అయితే ఇస్తారన్నారు. సో 15,000 రూపీస్ టూల్ కిట్ అంటే మీకు మిషన్ కూడా అందులో ఉంటుంది. మీకు మిషన్కి సంబంధించి మిషన్ ఇంకా కొన్ని సామాన్లు అయితే ఇస్తారు ఆ టూల్ కిట్లో పాటు. అదే దాంతో పాటు ఇంకో వచ్చేసరికి మీకు ట్రైనింగ్ కూడా ఉంటుంది. 5 నుంచి 7 రోజులు ట్రైనింగ్ ఉంటుంది. మీకు వచ్చేసరికి మొత్తం 40 గంటల ట్రైనింగ్ ఉంటుంది, బేసిక్ ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో కూడా మీకు డబ్బు మనీ అయితే పే చేస్తారు. ఏదంటే ట్రైనింగ్ చేసుకుంటున్నందుకు ఒక 500 రూపీస్ నుంచి 700 రూపీస్ అయితే మీకైతే రోజుకి పే చేస్తారు. అలాగా 70s కూడా పే చేస్తారు ఫ్రెండ్స్. అదే విధంగా మీరు వచ్చేసరికి లోన్ కూడా తీసుకోవచ్చు. ఎంత లోన్ తీసుకోవచ్చు అంటే ఇక్కడ చెప్పారు చూసారా, 1,00,000 రూపాయలు అయితే మీరు లోన్ తీసుకోవచ్చు. అదే విధంగా 2 లక్షలు కూడా తీసుకోవచ్చు. ఇంకా తర్వాతకెళ్ళినట్లయితే మనకి ఇంకా చాలా అయితే ఉన్నాయి. బెనిఫిషియరీస్, సబ్సిడీస్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానివ్వండి, మార్కెటింగ్ సపోర్ట్ కానివ్వండి, అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. సో మాక్సిమం మీకు మిషన్ వస్తుంది. మిషన్‌తో పాటు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ కూడా తీసుకుంటే ట్రైనింగ్‌కి సంబంధించి ఐడీ కార్డులు అన్నీ ఇష్యూ అయితే చేస్తారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్. అదే విధంగా మీరు గాని అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే మీకైతే ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూసారు కదా, ఇక్కడ మీరు స్టాటస్ చెక్ చేసుకోవడానికైతే అప్లికెంట్ బెనిఫిషియరీ లాగిన్‌కి అయితే వెళ్ళండి. ఒకవేళ లేదు అనుకున్నట్లయితే మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలనుకుంటే సీఎస్‌సీ లాగిన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు సీఎస్‌సీ లాగిన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసరికి మీకు సిఎస్సి ఆర్టిస్ట్ అని చెప్పి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తారు కదా, సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఇక్కడ సిఎస్సి యూజర్ ఐడి, సిఎస్సి నేమ్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు కానీ అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా సిఎస్సి లాగిన్ ఐడి అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర సిఎస్సి ఐడి కానీ లేకపోయినట్లయితే మీ దగ్గరలో నెట్ సెంటర్లో వాళ్ళకి దగ్గర అయితే సిఎస్సి లాగిన్ ఐడి ఉంటుంది. వాళ్ళ దగ్గర అయితే అవుతుంది. అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో కానీ ఎవరి దగ్గర అయినా సరే సిఎస్సి ఐడి కానీ ఉన్నట్లయితే వాళ్ళ వాళ్ళ ఐడితో అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే సిఎస్సి ఐడి అయితే పక్కా అవసరం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఒకవేళ సిఎస్సి ఐడితో కూడా ఎలా సంపాదించాలి, అదేవిధంగా ఒకవేళ మీకు సిఎస్సి ఐడి ఉన్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్లో ఎలా అప్లై చేసుకోవాలి అంతా కూడా నేను వీడియో చేసి పెడతాను. సో ఇది ఫ్రెండ్స్ మనకైతే పిఎం విశ్వకర్మకు సంబంధించి
అదే ఫ్రీ కుట్టు మిషన్‌కి సంబంధించి మనకైతే ప్రొసీజర్. సో, ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే ఇందులోని స్టాటస్ పెండింగ్ అని చెప్పి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఒకవేళ ఆ డౌట్స్ గాని ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా నాకు కాంటాక్ట్ అవ్వండి. నాకు గాని కాంటాక్ట్ అయినట్లయితే మాత్రం నేను మీకు స్టాటస్ అంటే విషయంకి ఎటువంటి ప్రాబ్లమ్ వచ్చినా మీకైతే సాల్వ్ చేస్తాను. సో, సింపుల్‌గా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తే మీ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే మాత్రం బాయ్.